జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఈ 2025 గణేష్ ఉత్సవ్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. మనం వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బ్లాక్ 2025 గణేష్ ఉత్సవ్ లో ఖైరతాబాద్ దగ్గర చేయడానికి మాత్రం వచ్చాను. ఇక్కడ మొత్తం వర్కింగ్ ఎలా జరుగుతుంది, ఏంటి, గణేషులు ఎట్లా స్టార్ట్ చేస్తున్నారు ఏంటనేది, ఇలా వెల్డింగ్ వర్క్ కానీ లేకపోతే ఇక్కడ కట్టెలు కానీ ఇట్లాంటి మొత్తం వర్క్ ఎలా జరుగుతుందని చూపించడానికి నేను ఇక్కడ వచ్చానమాట గణేషుని దగ్గరికి. సో ఇది స్టార్ట్ చేసే ముందు మనకేంటంటే నిన్న ఒకటి మన ఎయిర్ ఇండియా క్రాష్ అయింది, మీ అందరికి తెలిసిందే, ఎయిర్ ఇండియా ప్లేన్ అనేది. సో దాంట్లో ఆల్మోస్ట్ 242 మెంబర్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ క్యాబిన్ అండ్ క్రూ అందరూ ఎట్లా అంటే చనిపోయారు. సో వాళ్ళకి ఏంటంటే అది ఎట్లా అంటే చాలా దుర్ఘటన. సో దానికోసం ఏంటంటే మన అందరం కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కోసం కానీ అందరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టమైన సమయాల్లో మీరందరూ కూడా వాళ్ళ కోసం ఎట్లా అంటే ప్రార్థించండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఎట్లా అంటే చనిపోయిన వాళ్ళ శ్రీహరి చరణాల్లో ఎట్లా అంటే చోటు దక్కాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఇంకా మన మెయిన్ బ్లాక్ లోకి వెళ్ళిపోదాం. మనం వర్క్ మాత్రం ఎట్లా అంటే మనకి స్పీడ్ గా మాత్రం వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి ఇంకేంటంటే ఓన్లీ 2 months ఆఫ్ టైం ఉంది కాబట్టి చాలా స్పీడ్ గా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం మీరు చూడొచ్చు ఎట్లా ఉందనేది ఖైరతాబాద్. ఇగో ఇది మనకి ఏంటంటే ఇది మండపం, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మండపము. ఈ మండపం వెనుక వర్క్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ మొత్తం అన్ని ఐరన్ రాడ్స్ ఇవన్నీ పెట్టినారు. సో అదే కాకుండా ఏంటంటే ఇంకోటి మీకు ఇక్కడ ఏంటంటే వర్షం పడుతుంది, అందుకు మొత్తం బిల్డింగ్ వర్క్ కానీ లేకపోతే ఇక్కడ చూస్తే మొత్తం కట్టలన్నీ ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నాయి చూడండి వెనకాల. సో ఈ కట్టలన్నీ మనకి ఏంటంటే ఒకసారి బిల్డింగ్ వర్క్ మొత్తం అంతా అయిన తర్వాత ఇది చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో, ఇది మొత్తం ఇది ఏంటంటే మొత్తం గణేషునికి ఎట్లా అంటే సపోర్టింగ్ గా పెడతారనమాట. దాంతో పాటు వెనకాల ఉన్న కట్టలన్నీ మొత్తం అంతా స్ట్రైట్ గా పెట్టి మన గణేషుడిని మాత్రం ఎట్లా అంటే రెడీ చేస్తారు. సో మీకు మొత్తం చూస్తాను చూడండి, ఇక్కడ తెచ్చిన మెటీరియల్ కానీ మండపం కానీ ఎలా కనబడుతుంది అనేది. సో ఇది మన మెయిన్ మండపం చూస్తున్నారు కదా, మన వినాయకుడు అక్కడ ఉన్నాడు పైన. సో ఈ మెయిన్ మండపంలో వచ్చేసి మనకి టోటల్గా 69 feet అంటే ఇక చూడండి, ఈసారి వినాయకుడు వచ్చేసి మనకి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి. ఇంకోటి ఏంటంటే మనకు పక్కన చూడండి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి. అండ్ ఇక్కడ చూస్తే మనకి చూడండి ఎంతెంత పెద్ద పిల్లర్స్ ఉన్నాయనేది. సో ఈ పిల్లర్స్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి, అంటే ఆల్మోస్ట్ స్తంభం లాగా ఉంది. బట్ స్తంభం అన్న మనకు కొంచెం చిన్నగా కనబడచ్చు, కానీ చూడండి ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నారు అనేది. ఎందుకంటే 69 feet, ఇది 71st year సెలబ్రేషన్ ఖైరతాబాద్ది. బట్ మనకు వచ్చేసి 69 feet అంటే దీనిపైన మనకు షెడ్ వచ్చేసి ఒక 2 feet పైనే ఉంటుంది అనుకోండి. సో 69 feet అంటే ఆల్మోస్ట్ 71-72 feet షెడ్ మాత్రం పైన కడతారు. సో దీనికి చూస్తే ఒకటి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్ అనేది ఫౌండేషన్ మాత్రం పెడతారు. ఇది మొత్తం కంప్లీట్గా ఇది కనబడుతుంది కదా, ఇది ఈ ఫ్రేమ్ బ్యాక్ మొత్తం గణేశుడు బ్యాక్ డ్రాప్లో వస్తుంది అనమాట. మన బ్లాగ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది బ్లాగ్ చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోతున్నారు, చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఖైరతాబాద్ వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతాకి జై.